ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెల ఫిబ్రవరి నెలలో అసలు తులారాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది? అలానే ఈ రాశి వారికి సంబంధించిన దానం, ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభయ నమః మరియు లక్ష్మీ సరస్వతి దేవి అయి నమః. తులారాశికి అంటూ ప్రత్యేకమైనటువంటి ఒక డిక్షనరీ ఉంది. వారిని మించిన వంటి మేధావులు ఎవరు ఉండరు. వారు మించిన వంటి దానంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడాను వాళ్ళు ముందు ఉండి చేస్తుంటారు. వీళ్ళంతా కూడా తులారాశి వాళ్ళు దైవ అంశభూతి அப்படின்னு అంటారు. ఏమంటారమ్మా? దైవ అంశం అంటే దేవుడితో సంబంధం కూరుకున్న అంశంతో పుట్టినటువంటి వాళ్ళు తులారాశి వాళ్ళు. వీళ్ళకి ఎప్పుడు కూడా కష్టం అంటూ వచ్చినా కూడా వెంటనే కోలుకున్నామంటే ఒక శక్తి వీళ్ళలో ఉంటుంది. ఆ శక్తి ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళు ఊహించలేరు. ఇంకోటి, తులారాశి వాళ్ళ చేతి నుంచి డబ్బు తీసుకున్నాగా ఎవరికైనా ఇచ్చినా వాళ్ళకి అంత శుభమే జరుగుతుంది తప్ప అశుభం అస్సలు జరగదు. సో ఇటువంటిది ఉంది. తులారాశి వారికి ఫిబ్రవరి మాసంన కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా అద్భుతమైన వంటి ఫలితం రాబోతుంది. 33,000 కోట్ల దేవి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంది. మంచి జాక్పాట్ కొట్టడానికి మంచి అవకాశం మీకు కనపడతా ఉంది. మీరు శ్రమ పడిన వంటి ఏదైతే ఉందో మంచి విజయం ఫలితం రాబోతుంది. అద్భుతమైన వంటి ఫలితాన్ని మీరు గోచరించగలుగుతారు. సో ఈ రకమైన వంటి రాశి వాళ్ళు కొన్ని, ఎందుకంటే శుక్రుడు అగ్రస్థానము ఉన్నాడు కాబట్టి, రాశి అధిపతి ఉన్నాడు, నక్షత్ర అధిపతి రాహు ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో అటు ఇటు జరుగుతూ ఉంటాయి. మరియు అదే విధానంగా గురువు కూడాను వీళ్ళకి రాశికి అధిపతిగానే ఉంటాడు. ఈ మూడు కూడా అంటే గురువు, శుక్రుడు, రాహు వీళ్ళు ఏంటంటే ఒక ఇంట్లో ఉంటే గొడవలే స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీళ్ళకి కావాల్సినటువంటి నిరంతరంగా లక్ష్మీ ఉపాసన మంత్రం. లక్ష్మీ ఉపాసన మంత్రం చేయటం వల్ల మంచి ఫలితము. మరి అదే విధానంగా విద్యార్థులకు మంచిగా పాస్ కావడం అన్నటువంటివి జరుగుతాయి. ఉద్యోగస్తులకి మంచి ఫలితం లభిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లై చేసిన వాళ్ళకి మంచి లాభదాయకం ఉంటుంది. పోలీస్, అడ్వకేట్, రైతులకి వీళ్ళకందరూ కూడా మంచి లాభదాయకమైనటువంటి ఇది. ఎప్పుడైనా కూడా మీ యొక్క మాట ఎప్పుడైనా మాట మీద చెల్లదు అన్న ఒక రోజు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో మీరు మట్టి పట్టినంత బంగారముగా మారిపోతుంది. ఇది కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా మీది మొత్తము మట్టి పట్టిన బంగారుగా మారబడుతుంది. ఎప్పుడైనా మీకు మంచి ఒక అద్భుతమైనటువంటి ఒక దైవిక్యమైనటువంటి ఒక అంశం ఈ యొక్క తులారాశి వాళ్ళకి మంచి పట్టబోతుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది? మహాలక్ష్మీదేవి ఆలయం, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ కమలం. వీలైతే మీకు ఓపిక ఉంటే శ్రీరంగంలో వెళ్ళి అమ్మ నాంచారాదేవి అమ్మవారిని చూసుకొని వచ్చారంటే చాలా అద్భుతమైనటువంటి కైంకర్యం లభిస్తుంది. శ్రీరంగం రాజుని దర్శించి వెనక భాగంలో ఉన్నటువంటి నాంచారి అమ్మ టెంపుల్ ఉంటుంది, లక్ష్మీదేవి పద్మావతి. అక్కడ వివిధ విధమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి పూలతో అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. అక్కడ 3 విగ్రహాలు ఉంటాయి. ఆ 3 విగ్రహాలను చూసుకొని దర్శనం చేసుకొని అమ్మవారి ఒక చూసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి కాంతితో ఉంటుందంటే ఇది ఎప్పటి నుంచో వచ్చేవంటి ఒక ఆచారం. ఏమా ఈ ఆచారాన్ని అద్భుతమైనటువంటి ఫలితము ఇది. ఎందుకంటే రాముడికి మించి వెనక నుంచి కూడాను పూజించుకొని వచ్చినవంటి శ్రీరంగనాథుడు ఆ ఒక వంశం నుంచి వచ్చేవంటి ఆచారం ఇది. ఇది డైరెక్ట్గా వైకుంఠం నుంచే భూలోకానికి దిగి వచ్చింది శ్రీరంగం.
అటువంటి లక్ష్మీదేవిని వీళ్ళు ప్రత్యేకంగా, అంటే అంత దూరం వెళ్ళలేకపోయినప్పటికీ దగ్గర ఉన్నామంటే ఆలయాలు వెళ్ళి లక్ష్మీదేవి ఉపాసన చేసి, లక్ష్మీదేవి అష్టోత్తరం చేసి, లక్ష్మీదేవి అష్టోత్తరం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలానే వీళ్ళు ఎలాంటి దానం చేస్తే మంచిదండి ఈ నెలలో? ఈ అమ్మవారికి జామకాయలు అంటే చాలా ఇష్టం. జామకాయలు అమ్మవారికి పెట్టడం, తర్వాత అదే విధానం అంటే ఆవుల పాయసం, పాలు పాయసం, తేనె పాయసం, ఈ ఒక పాయసం అర్వాణ పాయసం, ఈ ఒక పాయసాలు ఏదైనా పాయసం అమ్మవారికి నివేదన పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. శుక్రవారం రోజున ఇంత మాదిరి ఒక పాయసం పెట్టడం వల్ల ఎప్పుడైనా అద్భుతమైనటువంటి ఒక కైంగర్యం వాళ్ళకి దొరకబోతుంది. వృశ్చిక రాశి ఫిబ్రవరి మాసం 2024న కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ఎలా ఉండబోతుంది? మీ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది, ఎలాంటి మార్పు రాబోతుందని ఆశయంగా ఎదురు చూసేవంటి మా అక్క, చెల్లె, తమ్ముడు అందరికి కూడా ఎప్పుడైనా అద్భుతమైనటువంటి ఫలితం రాబోతుంది. ఎప్పుడైనా వీళ్ళు విశేషంగా ఎక్కువ శాతము సైలెంట్గానే ఉంటారు. ఈ రాసెస్ వాళ్ళంతా ఎక్కువగా ఎవరితో మాట్లాడుకోరు, ఎక్కువగా ఏదిగా ఉండరు. ఏదైనా కూడా ఎవరినైనాతో కూడా ప్రేమాభిమానంతో మాట్లాడుతూ ముందుగా సాగుతూ ఉంటుంటారు. వాళ్ళకంటూ ఏదైనా కష్టం వచ్చినా, ఎవరన్నా హర్ట్ చేసినా వీళ్ళు ఒక్కసారి మాట్లాడితే ఆ తేలు ఎలా ఉంటుందో మాట అదే మాదిరిగా మాట ఉంటుంది. కొట్టడం ఉండదు, మాట్లాడితేనే ఆ తేలు కుట్టినట్టుగానే ఉంటుంది. అంత మాదిరి వైబ్రేషన్. ఇంకా ఆ ఎదురు మనిషి లెవడు, ఇక అది నిరంతరంగా స్థాపించిపోతుంది. అంత ఘాటుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. సాధారణంగా వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు. వృశ్చిక రాశి వారికి ఇప్పుడే చేసేవండి కైంగర్యం ఏదైనా కూడా మంచి ఫలితం రాబోతుంది. మీరు ఎదురు చూస్తున్న వంటి కార్యక్రమం ఏదైతే ఉందో సోదరమణులది కావచ్చు, బంధుమిత్రులది కావచ్చు, విద్యార్థులకి మంచి శుభ ఫలితం రాబోతుంది. సో ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి మీరు ఉద్యోగపరంగా అనేక రకమైనటువంటి యంత్రాంగ రంగంగా, పోలీస్ రంగంలో, అడ్వకేట్లో, రైతులో అనేక రకమైనటువంటి విధానం ప్రకారంగా మీరు పాల్గొనుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని శుభ ఊటము మంచిగా రావటం అనేది జరుగుతుంటుంది. ఈ ఊటమి రావటం వల్ల ఏమవుతుంది అంటే ప్రతిఫలం ఆశించవంటిది ఏదైతే అంటే గత 2023లో ఆశించలేని వంటిది ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో గృహ నిర్మాణం కావచ్చు, వేరే కార్యక్రమాలు కావచ్చు, ఇంకా అన్నీ కూడా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయానికి వెళ్ళాలి, ప్రత్యేకమైనటువంటి ఒక దానం చేయాలి, ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి. ఎప్పుడు కూడాను పతితో సంతోషంగా నడమాడుతూ ఉండాలి. ఇక్కడ మగవాడికి ఉన్నారనుకోండి, భార్యతో అన్యోన్యతత్వంగా ఉండాలి. వీళ్ళకి ఎప్పుడు కూడాను తనిగా ఉండడం అలవాటు చేసుకుంటారు, విడిగా ఉండాలని అలవాటు చేసుకుంటారు. ఏకాంతం, పీస్ఫుల్ మైండ్ కావాలని ఆలోచిస్తుంటారు వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా. సో అది పెళ్ళి కానప్పుడు, పెళ్ళైన తర్వాత కలిసిగా ముందు సాగుతూ ఉండాలి. నాకెందుకు పట్టింది, నాకేం పట్టింది అన్నట్టుగా ఉండకుండా కలిసిమెలిసి చేసుకుంటేనే ఆ ఒక సంసారం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో మంచి జాక్పాట్ కొట్టబోతున్నారు. తిరుగులేదు. నేను చెప్పినటువంటి తంత్రముద్ర కావచ్చు, లేదంటే ఈ మంత్రంతో కావచ్చు, సాధన చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా స్వామివారి శివాలయానికి వెళ్ళేసి ప్రదోష కాలమున నేను చెప్పిన వంటి ఒక మంత్రం ద్వారా వాళ్ళు ఆ స్వామివారికి అభిషేకం చేస్తే ఆ వృశ్చిక రాశి వారికి పట్టినటువంటి దరిద్రం ఉన్నా, దోషం ఉన్నా, గ్రహపీడ ఉన్నా, ఏది ఉన్నా తొలగిపోతాయి. అలానే ఈ రాశి వారికి సంబంధించి దానం అంటూ ఏముందండి? వీళ్ళు ప్రత్యేకంగా ఎలుక కాయ అనేసి అంటారు. అంటే వినాయకుడికి మహాప్రసాదం పెడుతుంటారు. ఎలక్కాయ అది 5-6 ఎప్పుడైనా ఒక పేద బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి వారికి మీరు దానము చెయ్యండి. ఇది కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా మీకు
ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళడానికి మంచిగా తోడ్పడుతుంది. ఇది చేసి చూడండి, 100% ఫిబ్రవరిలో జాక్పాట్ కొడతారు. ఇది పరమ సత్యం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.